అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచం నీ నేస్తమవుతుంది. అలా కాకుండా ఎప్పుడూ పడుకునే ఉంటే నీ చాప కూడా నిన్ను చూసి అసహించుకుంటుంది. పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కూడా ఎంతో విలువైనది. నేటి మన ప్రవర్తనలే రేపు పిల్లలకు అస్త్రాలు. దెబ్బలు తిన్న రాయే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు, గొప్పవాడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు కొందరు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడి ఉంటుంది అన్నది పచ్చ నిజం ఈ కాలంలో, కాదంటారా? మనిషి తాను చేసే చెడునికి ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతాడు. ఎవరైతే నీలో మంచి చూపించి నీతో ఉంటారో, అలాగే నీ లోపాలు చూసి నీతో ఉంటారో వారే నిజమైన ఆప్తులు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితో సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేవీ పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా. సింహాన్ని ఎవ్వరూ ఆహ్వానించి అడవికి రాజుని చేయరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఘనతను తెచ్చిపెట్టాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. ఒంటరిగా ఉండాలనుకున్న వారు అహంకారులేం కాదులే. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. నీది అనుకుంటే వదలకు. పట్టుదలతో, ప్రేమతో సాధించుకో. వద్దనుకుంటే ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించుకో. అది వస్తువైనా, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైనా కూడా, ఏదైనా సరే. ప్రతి కళ్ళు నిన్ను చూసితే చూడాలి, బాగుపడాలి అనిపించేలా ఉండాలి. అలా కాకుండా నాశనం అవ్వాలి అనేలా ఉంటే ఆ వైపు చూడకూడదు. ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. ఎప్పుడైనా గమనించారా ఈ విషయం? నచ్చితేనే అది పెద్ద అయినా చిన్న అయినా, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగా కనిపిస్తుంది. భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు. మాటలతో బాధ పెట్టకు. మనసును గాయపరచకు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అది మనం ఇచ్చింది తప్పకుండా మనకు తిరిగి ఇచ్చేస్తుంది. ఇవ్వకుండా వెళ్ళదు. ఎదిరించేవారు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యమవుతుంది. వ్యక్తులు, సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడాలి. మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. కాబట్టి నీ చుట్టూ 100 మంది ఉన్నా సరే నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, అలాగే ఒకరు తిట్టారని తగ్గదు. చింతించవద్దు. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చు. వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. నువ్వు నమ్ముకున్న నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే. అంత ఆశకు అంతం అనేది ఉండదు. డబ్బుకి పద్ధతి అనేది ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి అనేది ఉండదు. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. అలాగే బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకో తెలుసా?
ఈ ప్రపంచంలో మనం ఒంటరిగానే వచ్చాం, అలాగే ఒంటరిగానే పోతాం. కానీ అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి కష్టం విలువ, అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదురువారే పడే కష్టం చులకన అయిపోతుంది. ఎవరినో నమ్ముకొని ఏం చేద్దాం, ఏదో అయిపోదాం అనుకుంటే అది కథగానే ఉంటుంది. కానీ ఇది జీవితం కదా, నీ కోసం నువ్వు తప్పక నిలబడాలి. మనిషి బ్రతికుండగా చంపేసే 2 బలమైన ఆయుధాలు, ఒకటి అనుమానం, రెండవది అవమానం. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి ఈ 2 విషయాలు అస్సలు చెప్పడు. అతడి నిజమైన భావాలు, అలాగే అతని సమతుల్యత. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రం నీది. నిన్న అనేది, రేపు అనేది భగవంతుడిచ్చిన వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితో, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలని. నిజమే కదా, అర్థమైందా? బంగారాన్ని బంగారం అని నిరూపించడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని ప్రదర్శించదు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు కారణం ఆ అదృష్టమే అని చెప్తుంది. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం అయిపోతుంది. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడే నీ మీద నీకు నమ్మకం పెరిగి నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితంలో నీ ఆశయంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, అలాగే పోరాడాలి అంటే భయపడినా బాధపడినా నీ జీవితం నువ్వే ఎదుర్కొని నిలబడాలి. ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. లేకుంటే మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని సంతోషంగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. పడిపోతావని బాధపడవద్దు, భయపడవద్దు. అలాగే ఓడిపోతావని అధైర్యపడకూడదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ పోతే ఫలితం తప్పకుండా అదే వస్తుంది. ఇతరుల్ని అర్థం చేసుకొని వాడు విజ్ఞాని, కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజనం లేదు. గెలుపు అనేది నీడలా ఉంటుంది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు పో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగుపై నీడలా ఉంటుందని గమనించుకో. కోల్పోవడం అలవాటైన వారికి కోలుకోవడం కష్టమేమీ కాదు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కదా. మీ అలవాట్లే మీ భవిష్యత్తును మారుస్తాయి. 10 మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవటం ఎంతో మంచిది. జీవితం చాలా అందమైనది మిత్రమా. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం. నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్భేదాలు ఇవన్నీ ప్రతి వారితో ఒకరికొకరు ఇది చేసుకుంటే ఆనందంగా జీవించలేవు. కాబట్టి మనస్ఫూర్తిగా, మనసు నిండుగా ఇతరులతో సమయాన్ని గడుపు. నిజాయితీగా ఉండు. అలాగే జీవితంలో పైకి రావాలి అంటే ధైర్యంగా ఉండు. నీ నిజాయితీ నిన్ను గెలిపిస్తుంది. ధైర్యం జీవితంలో నిన్ను గెలిపిస్తుంది. నచ్చాయి కదండి ఈ మోటివేషనల్ వీడియో. మీకు ఎంతగానో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.